ఉత్తరప్రదేశ్ వారణాసిలోని వివాదాస్పద జ్ఞాన్వాపి కేసు కీలక మలుపు తిరిగింది. మసీదు సెల్లారు ప్రాంతంలోని దేవతల విగ్రహాలకు పూజలు చేసేందుకు హిందువులకు వారణాసి కోర్టు అనుమతిచ్చింది. ఇందుకు వారంలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. వారణాసి కోర్టు తీర్పుపై కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ హర్షం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో పూజలు ప్రారంభిస్తామని తెలిపింది. మసీదులో హిందూ దేవతల విగ్రహాలున్నాయని ఇటీవలే ఏఎస్ఐ సర్వే స్పష్టం చేసింది. తాజాగా వారణాసి కోర్టు తీర్పుతో 31 ఏళ్ల తర్వాత హిందువులు పూజలు చేసుకోవడానికి అవకాశం లభించింది. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని వివాదాస్పద జ్ఞాన్వాపి కేసు కీలక మలుపు తిరిగింది. మసీదు సెల్లారు ప్రాంతంలోని దేవతల విగ్రహాలకు పూజలు చేసేందుకు హిందువులకు వారణాసి కోర్టు అనుమతిచ్చింది. ఇందుకు వారంలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. వారణాసి కోర్టు తీర్పుపై కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ హర్షం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో పూజలు ప్రారంభిస్తామని తెలిపింది. మసీదులో హిందూ దేవతల విగ్రహాలున్నాయని ఇటీవలే ఏఎస్ఐ సర్వే స్పష్టం చేసింది. తాజాగా వారణాసి కోర్టు తీర్పుతో 31 ఏళ్ల తర్వాత హిందువులు పూజలు చేసుకోవడానికి అవకాశం లభించింది. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని వివాదాస్పద జ్ఞాన్వాపి కేసు కీలక మలుపు తిరిగింది. మసీదు సెల్లారు ప్రాంతంలోని దేవతల విగ్రహాలకు పూజలు చేసేందుకు హిందువులకు వారణాసి కోర్టు అనుమతిచ్చింది. ఇందుకు వారంలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. వారణాసి కోర్టు తీర్పుపై కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ హర్షం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో పూజలు ప్రారంభిస్తామని తెలిపింది. మసీదులో హిందూ దేవతల విగ్రహాలున్నాయని ఇటీవలే ఏఎస్ఐ సర్వే స్పష్టం చేసింది. తాజాగా వారణాసి కోర్టు తీర్పుతో 31 ఏళ్ల తర్వాత హిందువులు పూజలు చేసుకోవడానికి అవకాశం లభించింది.